మానసా నువ్వేం కంగారు పడకమ్మా. నీ మామను చంపింది ఎవరో పోలీసులు కనుక్కుంటారు. మామా ఎదురు ఐస్ అమ్ముకునేవాడు వస్తున్నాడు చూడు. అవును, వాడక్కడే కాదు, మానస వాళ్ళ తమ్ముడు కూడా తీస్తున్నాడు చూడు. దీన్ని ఇలానే వదిలేయకూడదు. ఈ ఐసోడు దీన్ని తీసుకెళ్ళిపోతే మనం అన్యాయం అయిపోతాం. అయితే అడుగుదాం. రే ఆగరా, జరగండి, మేము వెళ్ళాలి. చూసావా మామా, ఐస్ అమ్ముకునేవాడు తప్పుకోమంటున్నాడు మనల్ని. అదే కదా, ఈ ఐస్ అమ్ముకునేవాడు సైకిల్ నచ్చింది, మళ్ళంటి జమీందారులు నడిపే బైక్ నచ్చలేదు దీనికి. ఇప్పుడు నువ్వు దారిస్తున్నావా లేదా? వచ్చి బండెక్కమ్మా, ఊరేగింపులో దేవత మాదిరి ఇంటి దగ్గర వదిలి పెడతాం. ఏమంటావు? మీరిద్దరు పెద్ద మనుషులే కదా, ఇలా గొడవ చేయటం మీకు సమంజసమేనా? నువ్వు పెద్ద మనిషివేమో, మమ్మల్ని పెద్ద మనిషి అని పిలిచి అవమానించుకో. అలా చెప్పు మావా. నువ్వు అసలు మనిషివేనా? మీరు సైకిల్ తీయండి, వెళ్దాం. ఎక్కువ చేస్తున్నావు. వాడిని పెళ్లి చేసుకుంటావా ఏంది? ఏ చేసుకుంటే తప్పేంటి? చేసుకుంటే ఏంటా? చూసావా మావా? మన తాతల కాలంలో ఇలాగే పెళ్లి చేసుకునేవారు కదా. మోండం లాంటి తల, కుండ లాంటి పొట్ట, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మాదిరి కాళ్ళు, ఏం ఆకారంలో ఇది. ఈ ముసలోడు నీకు నచ్చాడా? మీరండి పోదాం. కూర్చుందిరా. పోరా 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 పో. ఐస్ అమ్ముకునే ముసలోడికి కన్న పిల్లలతో రొమాన్సా? మావా, నాకు తెలిసి ఈ అమ్మాయి ఆ ఐస్ అమ్మేవాడిని పెళ్లి చేసుకుంటదేమో అనిపిస్తుంది. మామా, నువ్వు చెప్పినట్లు జరిగితే ఎక్కడ ఎంట్రుకలు మొలిపించుకుంటా. అయితే ఓకే, గట్టిగా పట్టుకో, లేకపోతే గుంతల్లో పడిపోతావు. వాళ్ళంటే బుద్ధి లేకుండా వాగా, నువ్వు అలా చెప్పుండకూడదమ్మా. ఏమని చెప్పుండకూడదు? మరోసారి నేను పెళ్లి చేసుకుంటానని తమాషాకు కూడా అలా చెప్పు దయచేసి. తమాషాకి చెప్పలేదు, నిజంగానే చెప్పాను. అమ్మాయిలు అందంగా ఉంటే సరిపోదు, ఆస్తి కూడా ఉండాలి. పచ్చిగా చెప్పాలంటే నన్ను ఉంచుకోవాలని చాలా మంది ఆశపడ్డారు. పెళ్లికి ఎవరూ ఆశపడలేదు. అలా ఆశపడ్డ మా బావను చంపేశారు. మీరు పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయిని వెతుకుతున్నారు కదా, నేను మిమ్మల్ని చేసుకుంటాను. ఏమ్మా, నీ వయస్సు ఏంటి, నా వయస్సు ఏంటి? నేను మిమ్మల్ని శరీర సుఖం కోసం పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. మీరు నన్ను గౌరవిస్తారు కాబట్టి చేసుకోవాలనుకుంటున్నాను.